రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఆ రాష్ట్రంలోని ప్రజలు బాగుపడాలన్నా, ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకునే నాయకుడి యొక్క చేతుల్లోనే ఉంటుంది. గత 10 సంవత్సరాల ముందు మన హైదరాబాద్ సిటీని చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఎన్నో మార్పులైతే జరిగాయి. ఆ మార్పులు ఏంటి? ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండేది, ఇప్పుడు మన తెలంగాణ ఎట్లుంది చూద్దామా? ఒకప్పట్లో చూసినట్టయితే మన యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. అదే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వందల కొద్ది ఐటీ కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి పెట్టాయి. అండ్ దానివల్ల ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగం అనేది లభించింది. ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ట్రాఫిక్. ఒకప్పటికి ఇప్పటికీ ట్రాఫిక్లో చాలా వరకు డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చింది. చూసారు కదా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎన్ని డెవలప్మెంట్స్ జరిగాయో. ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ మళ్ళీ గెలిస్తే ఇంకెన్ని చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ జరగవచ్చు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ని గెలిపించే రైట్ మీ చేతిలో ఉందన్నమాట. Choose the right option. Vote for KCR.